తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు పడనుందా? గతంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత వేటు వేసే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పోరు అసెంబ్లీ స్పీకర్ పై ఒత్తిడి పెరుగుతోందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవునని అంటున్నాయి. బీఆర్ఎస్ పిటిషన్తో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీరును ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి ఇప్పటికే 10 నెలలు పూర్తయింది. అయినా స్పీకర్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్పీకర్ రీజనబుల్ టైంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. 10 నెలల సమయం రీజనబుల్ టైం కాదా అని క్వశ్చన్ చేసింది. అయితే ఈ పిటిషన్ పైన తదుపరి విచారణ ఈ నెల 18కి జరగనుంది. అప్పుడైనా రీజనబుల్ టైంపై స్పీకర్ సుప్రీంకోర్టుకు స్పష్టత ఇస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో స్పీకర్ నిర్ణయాధికారానికి కాలపరిమితి లేదు. దీంతో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గతంలో సుప్రీంకోర్టు జోక్యంతో అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే రిపీట్ కాబోతుందా అన్న చర్చ సాగుతోంది. అటు బీఆర్ఎస్ కూడా ఫిరాయింపుదారులపై తప్పకుండా వేటు పడుతుందని, ఉప ఎన్నికలు తప్పవంటూ ప్రచారం చేస్తోంది. దీంతో మరి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా, లేక సుప్రీంకోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తారా, లేదంటే ముందే రిజైన్ చేస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. న్యాయవాది రీజనబుల్ టైం అని మేము కమిట్ కాలేము, కోర్టులో మేము టైం చెప్పాము. 5 జడ్జెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ సుభాయ్ దేశాయ్ జడ్జ్మెంట్ ప్రకారం దాంట్లో రీజనబుల్ టైం అన్నారు, టైం ఎక్కడ చెప్పలేదు. సో మేము కమిట్ కాము అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ కీషం మెగా చంద్రన్ మణిపూర్ జడ్జిమెంట్ 3 months అవుటర్ లిమిట్ అని ఇచ్చారు క్లియర్ గా. అది 3 జడ్జెస్ బెంచ్ జడ్జిమెంట్. అది ఈ రోజు 2 జడ్జెస్ బెంచ్ కాంబినేషన్ లో ఉన్నారు. మేము అదే ప్రెస్ చేయడం జరిగింది. ఆల్రెడీ 3 months అన్నారు. మీరు ఇచ్చిన నోటీస్ ఏదైతే మీరు చెప్తున్నారో కోర్టుకి, ఆ రోజు నుంచి మీరు డిసైడ్ చేయాలి 3 months లో. దట్ ఈస్ ది లా. 10 months అయిపోయినాయి కాబట్టి మీరు 1 month లోపల ఇప్పుడు డిసైడ్ చేయాలి డే టు డే బేసిస్ మీద అని మా వాదన ఉండే.